నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బైక్ చోరీ స్కామ్ రాజకీయ రంగు పొలుముకుంది. దొంగ బైకుల కేసులో ఓ ఎమ్మెల్యే అనుచరుడి పాత్ర ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో మొత్తం 24 బైకులను స్వాధీనం చేసుకున్నారు. కొందరు ముఠాగా ఏర్పడి కింగ్ కోటి కేంద్రంగా వివిధ కంపెనీల బైకులను కొనుగోలు చేశారు. వినియోగదారులకు విక్రయించకుండానే వాహనాలు చోరీకి గురైనట్లు వివిధ పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ ఆధారంగా వాహనాల బీమా సొమ్ము క్లెయిమ్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో అమాయకులకు సగం ధరకి బైకులను విక్రయించింది ముఠా. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఆర్మూర్ పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. బీమా సొమ్ము కాజేసే విధానం చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఈ స్కామ్ లో సూత్రధారుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండానే బైక్లను గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరకి విక్రయించారు. ఈ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బాలకుమార్ మనకు అందిస్తారు. బాలకుమార్. అక్షయ, హైదరాబాద్ లో బైక్ల చోరీ ఘటన జరిగింది. చోరీ అంశం పైన హైదరాబాద్ లో తీగలాగితే ఆర్మూర్ లో డొంక కలుగుతుంది. దీని వెనుక ఒక ప్రజాప్రతినిధి అనుచరులు కీలక పాత్ర పోషించినట్లు పోలీసుల విచారణ వెల్లడైంది. ఇప్పటికీ ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో దాదాపుగా 24 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా విచారణ కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. దాదాపుగా పెద్ద సంఖ్యలో ఈ బైక్ల విక్రయాలు జరిగాయనేది పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి మరికొన్ని బైకులు కూడా స్వాధీనం చేసుకుంటాము. దీనిపైన అసలు సూత్రధారులు పూర్తిగా బయట పెడతామని పోలీసులు చెప్తున్నారు. ఇక కోటి కేంద్రంగా జరిగింది. వివిధ కంపెనీలకు సంబంధించిన వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముఠాగా ఏర్పడి బైకుల్ని కొనుగోలు చేస్తారు. అనంతరం వాటిని చోరీకి గురయ్యంటూ వివిధ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ఆధారంగా వారు బీమా క్లెయిమ్ చేస్తారు. ఈ విధంగా ఈ స్కామ్ జరిగింది. స్కామ్ లో ఆర్మూర్ ప్రాంతానికి సంబంధించిన ఒక కీలక సూత్రధారి ఉన్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆర్మూర్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీంతో అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటివరకు అయితే 24 బైకులను స్వాధీనం చేసుకున్నామంటున్నారు. దీంట్లో రాజకీయ కోణం కూడా ఉందనే అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే రాజకీయ రంగు పులుముకుంది బైకుల కేసులో. పార్టీకి సంబంధించిన ముఖ్య నేత అనుచరుడు ప్రధాన సూత్రధారు అంటూ ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని పోలీసులు చెప్తున్నారు. అక్షయ్.